సో దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, జాబుల వెంట పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ జాబులలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సాఫ్ట్వేర్ జాబులు తీసేస్తున్నారు సార్, రోజుకు 1000 మంది తీసేస్తున్నారు, కొన్ని 1000 మందిని తీసేస్తున్నారు సాఫ్ట్వేర్ కంపెనీలో. ఏ రోజున అడిగారా ఇంటర్వ్యూ చేసినప్పుడు? సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళని అడిగారా సార్ కంపెనీ ఉంటుందా పోద్దా అని? డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వాళ్ళు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ నుంచి ఒక అతను ఇంటికి వచ్చి, సార్ ఒక ప్రోడక్ట్ గురించి నీకు చెప్తాను, ఒక వండర్ఫుల్ ఇండస్ట్రీ ఉంది, నువ్వు తలుచుకుంటే నీ తలరాత మారిపోతుంది, గట్టిగా కష్టపడితే మనకి ఇంట్లో డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయితే అంటే మస్తుగా చూసినాం, ఇట్లాంటివి చాలా చూసినాం. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంత పొటెన్షియల్ ఉన్నటువంటి ఇండస్ట్రీలో తీసి తన్ని లోపల బయట పడేస్తున్నారు చాలా మందికి ఇప్పుడు ఎంప్లాయీస్ ని, కనీసం వాళ్ళ మొహం కూడా చూడకుండా. ఫ్యామిలీస్ ఒక ఎంప్లాయీ రోడ్డు మీద పడ్డాడంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడ్డట్టే కదా సార్. మరి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని ఎవరైనా ఫేక్ ఇండస్ట్రీ అంటారా ఇప్పుడు? అన్నారు. సో దయచేసి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది వ్యవస్థ 1000% జెన్యూన్, 1000%. దాంట్లో ఫేక్ కంపెనీస్ ఉండొచ్చు గాక, ఎక్కువ శాతం ఉండొచ్చు గాక,